ఒక ఫిషింగ్ బోట్ ఏదైతే 30వ తేదీన బయలుదేరిందో ఆ ఫిషింగ్ బోట్ ఒకటి మిస్సింగ్ అని చెప్పి మనకు నిన్న ఈవినింగ్ మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. నిన్న ఈవినింగే కోస్ట్ గార్డ్ని, నేవీని అలర్ట్ చేయడం జరిగింది. జాయింట్ ఆపరేషన్ సెంటర్ నుంచి కంప్లీట్గా ఆల్ కైండ్స్ ఆఫ్ సిగ్నల్స్ కోసం మనం సర్చ్ చేయడం జరిగింది. వాళ్ళ నెట్వర్క్ బేస్ చేసుకొని వాళ్ళని ట్రాక్ చేయడానికి ట్రై చేయడం జరిగింది. బోట్లో 7 మంది ఉన్నారు. 7 మందిలో ఓనర్ కమ్ డ్రైవర్ కారి చిన్న అనే అతన్ని ఆల్రెడీ రెస్క్యూ చేయడం జరిగింది. మనకు పనామా అనే వెసల్ మనకు సీలో వెంచర్ అవుట్ అయ్యి ఉండగా ఇలా కొంతమంది కనపడడం, వాళ్ళందరినీ రెస్క్యూ చేయడానికి ట్రై చేయడం, దాంట్లో కారి చిన్న గారికి సక్సెస్ఫుల్గా రెస్క్యూ చేయడం జరిగింది. బేస్ చేసుకొని వాళ్ళు ఎటువైపు మూవ్ అయి ఉండొచ్చు అన్న పాత్ చూసుకొని మనం అక్కడ ట్రాక్ చేయడం, సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. కరెంట్లీ ఇప్పుడు వరకు ఉన్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం బోట్ యాక్సిడెంట్కి గురయ్యి మనకు వీళ్ళందరూ వేరే బోట్ కానీ లేకపోతే దగ్గరలో ఎక్కడన్నా తీర ప్రాంతానికి కానీ చేరుకుంటారు, లేకపోతే ఎక్కడ మిస్ అయి ఉన్నారు అని చెప్పి, గల్లంతై ఉన్నారని చెప్పి మనకున్న ప్రాథమిక ఇన్ఫర్మేషన్. దాని ప్రకారం సర్చ్ ఆపరేషన్ టేకప్ చేస్తున్నాం. సముద్రంలో భారీ గాలులతో బోటు బోల్తా పడిందని ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్ చిన్న తెలిపారు. 5గురు ఈదుకుంటూ భారీ నౌక దగ్గరకు వెళ్లామని నౌక సిబ్బంది తమను రక్షించారని చెప్పారు. మిగిలిన వారు అక్కడి వరకు వచ్చి గల్లంతయ్యారని అన్నారు. జరిగిపోతుండగా అంటే 10 మైళ్ళు ఉంది, అలా వేసుకున్నాం, నీళ్ళు వేసి కడిగేసి అని చెప్పేసి వచ్చేద్దాం, గాలి ఎక్కుతుంది, ఆట కూడా అయిపోయింది. చేతుండగా ఓటు ఏటైంది అనుకున్నాం, వెళ్ళి ఆయ వచ్చిన వెంటనే తెరబడుకున్న వెంటనే 7 వెళ్ళాము. 6గురిమే కనిపించాము కొడుకు మీద. ఒక మంచి బోర్డు ఉండిపోతే ఆ 6గురు 9 గంటల దాకా ఉన్నాం. 9 గంటల దాకా ఉండి ఆ బోర్డు కూడా అప్పుడు కిందకి వెళ్ళిపోతుంది. బోర్డుకు కిందకి వెళ్ళిపోతే ఇంటిరా మరి 9 గంటల దాకా ఉన్నాము, మరి మునిగిపోయిన తర్వాత మనం చేయలేము. 2 పోర్చులు ఇంకోటికి పోర్చులు ఇచ్చాము. మా పెద్దానికి మా కళాశాలలో వచ్చాము. ఈ 5 పోర్చులు 2 పోర్చులు కూడా ఉన్నాం. ఎలా ఈదుకోవడం, అటు వెళ్ళడం, జరిగి వెళ్ళడం, ఎక్కడో ఏదైనా పడిపోయి ఉంటామనేసి జరిగి వెళ్తాడు. అలాగే మధ్యలో మేము 11 గంటలు అవుతాం మనిషి, నేను ఏదైనా రా చచ్చిపోతాను అని అన్నట్టు. అయితే చచ్చిపోతే మనం ఏం చేసింది లేదా నిజంగా ఏదైనా జరిగేటప్పుడు మరి చచ్చిపోయినాము. అయితే 5 ఉన్నాం. తెల్లారి 5 ఉంటే ఈ 5లోనూ మా పెద్ద నీటంగా చిప్పు కనిపిస్తుంది, అన్నయ్య వెళ్దాం అక్కడికి వాడ అని చెప్తే తమ్ముడు నాకు కాళ్ళు కనపట్ల తెరబడుతున్నాయి, మీరు వెళ్ళండి అని అన్నాడు. 4 వచ్చాము.